నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? 3, 12, 21, 30 ఈ తేదీలలో జన్మించినటువంటి వారికి 2024 సంవత్సరం అనేది కూడా ఏ విధంగా ఉండబోతుంది అనే అంశంపై ఈరోజు సవివరంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 3, 12, 21, 30 అనే సిరీస్ అనేది గురువుకు సంబంధించిన నంబర్లండి. మంచిదండి. నంబర్లు ఈ సిరీస్లో పుట్టినవారు చాలా అదృష్టవంతులండి. మంచిదే, కానీ మనకు అన్ని వేళలా మనం ఎప్పుడూ మంచి జరగదు. కొన్ని సందర్భాలలో గ్రాఫ్ పడిపోతూనే ఉంటుంది. ఆ గ్రాఫ్ పడిపోయినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి, ఉండాలి, జాగ్రత్త పడాలి. జీవితం అన్నప్పుడు ఒడిదొడుకులు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఒడిదొడుకులు లేకుండా మానవ జీవితం ఉండదు. భూమి అన్నప్పుడు ఎత్తుపల్లాలు ఉంటాయి, మనిషి అన్నప్పుడు కష్ట సుఖాలు ఉంటాయి. ఖచ్చితంగా కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. కాబట్టి ఇవి కంపల్సరీ మానవ జీవితంలో ఉంటాయి, ఇవి లేకుండా ఉండవు. కాకపోతే ఏంటంటే మనం కొంచెం తెలివిగా మనం వాటి నుండి కొంచెం జాగ్రత్తగా మనం అలర్ట్ అవ్వాలి. అలర్ట్ అవుతే బెటర్ అండి. అలర్ట్ కాకపోతే మనం చెప్పేది అబద్ధం అనుకుంటే మనం దురదృష్టం వెంటాడుతుంది. ఒక పూజారికి భగవంతుడు కల్లో కల్పించి చెప్పాడు, నీ ఊరు మొత్తం మునిగిపోతుంది, నీకు సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరికి చేయుతను అందించు, అందరికి చెప్పు, నేను చెప్పినట్టుగా చెప్పు, ఊరి మునిగిపోయే టైం వస్తుంది అని చెప్తే అతను పూజారి అడుగుతాడు, మరి ఈ ఊరు ఎలా మునిగిపోతుంది, ఎలా మేము దీన్ని కనుక్కునేదంటే, నీ యొక్క గుడి ముందున్నటువంటి సింహం కళ్ళు ఎరుపెక్కినప్పుడు ఈ ఊరు మొత్తం వినాశనం అయిపోతుంది, అందరికి అలర్ట్ చేసేయంటే ప్రతిరోజు ఈ పూజారి వెళ్తుంటాడు, సింహం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాడు, వెళ్తున్నాడు. ప్రతిరోజు వెళ్తున్నాడు. అలా సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరోజు గుడికి మరమ్మతులు చేశారు, పెయింటింగ్ సున్నాలు అవి వేశారు. అంత శోభాయమానంగా ఉంది గుడి అంతా. లాస్ట్కు ఒక పెయింటర్ ఏం చేశాడంటే ఆ సింహం కళ్ళలో చూసుకుంటూ దానికి ఎరుపు రంగు పూశాడు. పోయగానే అందరూ ఈ పూజారు చూసి ఆ సింహం కళ్ళు ఎరుపెక్కడం చూసి భయపడి గజగజ వణికిపోయాడు. అందరిని ఊరందరూ షాటింపు చేసి అందరిని కూర్చోబెట్టి, నాకు ఇట్లా కళ వచ్చింది, ఇట్లా సింహం కళ్ళు ఎరుపెక్కేశాడు, ఆయన పెయింటర్ వేసాడంటే అందరు నవ్వుతారు. పెయింటర్ వేసిన దానికి నీ కళ్ళలో ఖర్చుడైంది, ఈయన ఎప్పుడు ఏందని నవ్వుతారు. నవ్వుతే అతను నవ్వినా పట్టించుకోకుండా ఏం చేస్తాడంటే చక్కగా భార్య పిల్లలను తీసుకొని ఆ ఉన్న సామాన్లన్నీ కూడా వేరే ఒక 2-3 ఊళ్ళ దూరంలోకి వెళ్ళి తలదాచుకుంటాడు. ఆ దేవాలయాన్ని వదిలిపెట్టిపోతాడు. ఈయన వెళ్ళిపోయినాక 2 రోజుల తర్వాత బాగా భారీ వర్షం వచ్చేసి ఆ ఊరు మొత్తం జలమయం అయిపోతుంది. రాత్రికి రాత్రే అందరూ దాంట్లో నుంచి కొట్టుకొని పోతారు, చనిపోతారు, అందరూ కూడా చనిపోతారు. అంటే ఇక్కడ ఏంటంటే చెప్పేది ఏంటంటే మనం నమ్మకంతో, నేను కొన్ని విషయాలలో కూడా చెప్తుంటాను, చాలా వరకు నేను చెప్తుంటాను. కొందరికి ఉద్యోగాలు పనిచేయవు, నీకు వ్యాపారాలు పనిచేస్తాయి, నువ్వు ఈ రూట్లో వెళ్ళాలి, అని నేను చాలా మంది చెప్తాను, ఇస్తానండి, సజెషన్స్ ఇస్తాను. ఒక పిల్లవాడికి నేను, అయ్యా నాయన నీకు వద్దురా నాయన, బైపీసీ నీకు పని చేయదు అంటే, సార్ నేను బైపీసీ నేను డాక్టర్ అవుతానన్నాడు. వద్దునైనా, అది నీకు పని చేయదు, నీ జాతకాన్ని పని చేయదు. ఇప్పుడు పిల్లలు ఎలా ఉంటారంటే వాళ్ళ ఆలోచన విధానం గొప్పదే, నేను కాదను. ఎవరైనా, ఇప్పుడు నేనే కాదు, ఇప్పుడు ఏదైనా ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేటెడ్ ఎవరైనా ఒక మంచి ప్రిన్సిపాల్ని అడిగావు అనుకోండి, నా మాట నమ్మడు ప్రిన్సిపాల్. వాడికి అది ఇంట్రెస్ట్ ఉన్న దాని మీదనే వాడిని చేస్తే వాడు బాగా చదువుతాడు అని ప్రిన్సిపాల్కి వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ అట్లా ఉంటుంది. నేను చెప్పింది ఆయన నమ్మడు, ఇతను నమ్మడు, ఆ పిల్లవాడు నమ్మడు, ప్రిన్సిపాల్ నమ్మడు, తల్లిదండ్రులు కూడా నమ్ముతారో నాకు తెలియదు. ఆసక్తి పెట్టుకుని అదే గ్రూప్లో జాయిన్ చేసి ఫెయిల్ అయితే ఏమవుతుందండి? ఇప్పుడు అదే జరిగింది ఆ అబ్బాయికి. ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకున్నాడు, 2 సంవత్సరాలు అటో ఇటో కింద మీద పడుతూ చదివాడు. ఆ నీట్ ఎగ్జామ్ కోసం ప్రయత్నిస్తుంటే అసలు అది ర్యాంక్ ఎక్కడో ఉన్నది, అసలు రావట్లేదు, ఎట్టి పరిస్థితులు రావట్లేదు. ఇవి అంతంత మార్కులు వచ్చినాయి ఇంటర్మీడియట్లో బైపీసీ. ఏం చేస్తాడు చెప్పండి అబ్బాయి? కలిసి వచ్చేది
రూట్లో వెళ్తే అతనికి లైఫ్ బాగుంటుంది. ఏంటంటే పిల్లలు ఒక 18 సంవత్సరాలు లోపు వాళ్ళకి మేజర్‌గా ఉండరు గదా! మేజర్ గాదు గదా వాళ్ళు. తల్లిదండ్రులు చెప్పిన మాటే వినాలి పిల్లలు. వాళ్ళకి తెలీదు. అంటే వాళ్ళకు తెలియక కొన్ని కొన్ని విషయాలు తెలిస్తాయి. కొన్ని కొన్ని విషయాలు తెలవవు. కాబట్టి ఏందంటే కొన్ని సలహాలు పాటిస్తే పిల్లలకి ఏది అయితే బాగుంటదని కూడా నేను చెప్తాను. నాకు నేను చెప్తానండి. నేను ఏదైనా గూడా నాకు ఎడ్యుకేషన్ గురించి నాకు తెలియదనుకోకండి. ప్రతీదీ నేను చెప్పగలుగుతాను. ఒక ఆయన ఫిలిప్పీన్‌లో డాక్టరు పూర్తి చేశాడు. పూర్తి చేసి ఇక్కడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎఫ్ఎంజీ అనే ఎగ్జామ్ ఉంటది. అది రాసి పాస్ అయ్యాడు. ఇంటర్న్‌షిప్ చేస్తున్నాడు అబ్బాయి. నేను అతనికి చెప్పాను, "నువ్వు ఇక్కడ పీజీ సార్ నేను పీజీకి ప్రిపేర్ అవుతున్నాను. పీజీ కొట్టాలనుకుంటాను. నువ్వు పీజీ ప్రిపేర్ అయితే నీ జాతక స్థితిగతులు ఇక్కడ ఇండియాలో నీకు పనిచేయదు. నువ్వు విదేశాలకు వెళ్ళు. నాన్ క్లినికల్ సైడ్ వెళ్ళు. నీకు పనిచేస్తది. నీకు బాగా కలిసొస్తది. డబ్బు పరంగా మంచి ఉద్యోగం దొరుకుతది. చాలా హ్యాపీగా స్థిరపడిపోతావు. ఆ తర్వాత నీకే తెలుస్తదని" చెప్పాను. ఇప్పటి వరకు పీజీ సీట్ కొడుతూనే ఉన్నాడు. ఒక సీటు ఏనాడు అతన్ని తలుపు తట్టలే. మళ్ళీ మొన్న ఒక నెల రోజుల క్రితం వాళ్ళ మదర్ ఫోన్ చేసి, మా అబ్బాయికి ఇప్పుడు ఇక పీజీ అనేది కల గాని మీరన్నట్టుగా యూఎస్‌కి వెళ్తున్నాడు సార్. నాన్ క్లినికల్ సైడ్‌లో ఫార్మాస్యూటికల్ అది కంపెనీ ఉందట. ఆ కంపెనీలో జాయిన్ అవుతున్నాడు. సాలరీ 3,00,000 స్టార్టింగే 3,00,000 బ్రహ్మాండంగా ఉంది సార్ అని చెప్పేసి అటు వెళ్ళిపోయారు. 3,00,000 కాదు ఇంకా 10, 15,00,000 దానికి వస్తాయి నెలకి. వెళ్ళిపోమని చెప్పాను. అంటే నాకు అనుభవం ఉంటది. నేను ఏది మీకు మంచి కోరే చెప్తాను. చెడు ఎన్నటికి నేను చెప్పను. చెడు ఎందుకు చెప్పాలి? మీ మీద ఏమన్నా నాకు శత్రుత్వం ఉందా? మనకేమన్నా మీ కుటుంబంలో మీ వంశం నుండి ఏమన్నా పగలు ఏమన్నా నేను చేస్తున్నానా? ఎందుకు ఉంటదండి మీ మీద పగ? ద్వేషం ఎందుకు ఉంటది? కోపం ఎందుకు ఉంటది? మీరు బాగుపడితే నా పేరు ఇంకో 10 మందికి చెప్తారు కదా! పలానా సారు మంచి కరెక్షన్ ఇచ్చాడయ్యా, మంచి న్యూమరాలజీ చెప్పాడు, మంచి ఆస్ట్రాలజీ చెప్పాడు. ఈరోజు నేను ఉండడానికి ఇలా మంచిగా బ్రతకడానికి కారణం ఆ సారే అని ఓ 10 మందికి చెప్పుకుంటావు. నువ్వు బ్రతుకున్నంత వరకు, నేను బ్రతుకున్నంత వరకు నువ్వు చెప్తూనే ఉంటావు. అంతే. లైఫ్ లాంగ్ నేను గుర్తుండిపోతాను. మంచి చేస్తే. చెడు చేశాననుకోండి, జీవితకాలం నన్ను శపిస్తూనే ఉంటావు నువ్వు. జీవితకాలం నేను గుర్తుండిపోతాను. మీకు జీవితకాలం నేను కోపాన్ని ఇస్తూనే నా మీద కోపం ఉంటూనే ఉంటది. అందుకే మనిషి జీవితంలో నేను చెప్పేది ఒకటే. మనం సంపాదించిన ప్రతి పైసా అంటే ప్రతి సంపాదనలో కొంత ఒక 1% ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని కనుక మనం వేసినట్టయితే ఇంకా ఎదుగుతాం. ఇంకా మంచి పొజిషన్‌కి ఎదుగుతాం. అందులో భాగంగా కష్టపడే తత్వం ఉండాలి ప్రతి ఒక్కరికి. కష్టపడే తత్వం ఉంటే ఎక్కడ ఏ ప్రాబ్లమ్ ఉండదండి. 3వ తారీఖు 12, 21, 30 ఈ తేదీలలో జన్మించిన వారికి ఈ 2024 సంవత్సరం కొంత డిస్టర్బెన్స్ బాగుంటది. దాని నుండి బయటపడాలంటే ఫస్ట్ వాళ్ళ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోవాలి. అలా సరి చేసుకుని ఆ పేరును రోజు ఒక నోట్‌బుక్‌లో రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఆధార్ కార్డ్‌లో గాని, పాన్ కార్డ్‌లో గాని, పాస్‌పోర్ట్‌లో గాని, సర్టిఫికేట్‌లో గాని ఎక్కడ కూడా చేంజ్ చేసే అవసరం లేదండి. జస్ట్ ఒక నోట్‌బుక్‌లో రోజు ప్రాక్టీస్ చేస్తే చాలు. ఇలా చేస్తూ ఉంటే మీ జీవితం అనేది కూడా ఒక టైము రాగానే మనకది మలుపు తిరుగుతుంది. చాలామంది గమనించండి, కొన్ని సంవత్సరాలు మీ జీవితంలో మీకు ఉద్యోగం వచ్చిన సంవత్సరం గాని, మీరు పెళ్లి చేసుకున్నటువంటి సంవత్సరం గాని, మీకు పిల్లలు పుట్టినటువంటి సంవత్సరాలు గాని, కొన్ని సంవత్సరాలు మీకు కలిసొస్తాయి. కొన్ని సంవత్సరాలు కలిసి రావు. నా దగ్గర కరెక్షన్ తీసుకున్నటువంటి వారు నేను లక్కీ నంబర్స్ ఏసిస్తాను. ఆ లక్కీ నంబర్‌లు క్యాలిక్యులేషన్ చేస్తే సార్ మాకు వివాహం జరిగిన సంవత్సరం ఇదే లక్కీ నంబర్‌లో జరిగిందంటారు. ఆ సంవత్సరం బాగా కలిసొచ్చింది సార్. అక్కడి నుండి నేను బాగా డెవలప్ అయ్యాను అని అంటుంటారు. అలా అంతేనండి. కొందరు ఈ అన్‌లక్కీ నంబర్‌లలో ఇచ్చినప్పుడు అన్‌లక్కీ నంబర్‌లు చూసి సార్ నాకు ఈ సంవత్సరం నిజంగా మీరన్నట్టుగా నేను ఉద్యోగం చేంజ్ అయ్యాను. దానికంటే తక్కువ ఉద్యోగం చేశాను. నేను ఉద్యోగానికి రిజైన్ చేశాను. ఉద్యోగంలో ఇబ్బందులు పడ్డాను. రకరకాలుగా చెప్తుంటారు. నాకు వివాహం జరిగింది సార్. జరిగిన కాడ నుండి నాకు భార్యాభర్తల మధ్య ఎప్పుడు విభేదాలు, గొడవలు, పోట్లాటలు. ఆ సంవత్సరం నాకు కలిసి రాదు సార్. ఆ సంవత్సరంలోనే వివాహం జరిగింది. మీరు చెప్పేదానికి నాకు తెలీదంట. కాబట్టి ఒక 3, 12, 21, 30 తేదీలలో పుట్టిన వారికి 2024 అనేది శుక్రుడికి సంబంధించిన సంఖ్య. ఈ గురువుకు సంబంధించినటువంటి తేదీలలో గనక మీరు జన్మించినట్టయితే ఈ సంవత్సరం
ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం దాని యొక్క ప్రభావం కంపల్సరీ చూపెడుతుంది. దాని నుంచి బయటపడాలంటే ఫస్ట్ నేను చెప్పినటువంటి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకొని చూడండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.